డెఫినెట్లీ వి విల్ సీ. మనము ఈ యొక్క ప్రోగ్రామ్ను కూడా మనం చూడబోతూ ఉన్నాం. అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే కేరళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఫైనల్లీ వీఆర్ కమింగ్ అప్ టు కేరళ వేర్ వి సీ దట్ UDF హ్యాస్ గెయిన్ ప్రామినెన్స్. మన కేరళలో చూసినట్టయితే ద నెంబర్స్ ఆర్ స్పీకింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. అక్కడ LDF విత్ 38, UDF విత్ 100 అండ్ NDA కుడ్ రిజిస్టర్ ఓన్లీ 2 seats. మరి కేరళలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ ఇంతవరకు కూడా కమ్యూనిస్టుల యొక్క ప్రభావం ఉండేది. అండ్ అవర్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ హ్యాస్ వెరీ క్లియర్లీ సెడ్, ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి రిజల్ట్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో దాని ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్ట్ యొక్క ప్రెజెన్స్ అనేది భారతదేశం యావత్తు దాదాపు ఎక్కడ కూడా లేనట్టే అయిపోయినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ ఫెయిల్యూర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందువల్ల అంటే ఒక ఉజ్వలంగా వచ్చినటువంటి ఒక ఐడియాలజీ పడిపోవడానికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి, అలాగే దాని వెనక ఉన్నటువంటి అసలు వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా నౌ ద ప్రజెంట్ ట్రెండ్ ఈస్ LDF విత్ 38, UDF విత్ 100. సో డెఫినెట్లీ UDF అంటే కాంగ్రెస్కి ఇది ఒక భారీ ఊరటగా మనం భావించవచ్చు. సదర్న్ స్టేట్స్లో కేరళలో కాంగ్రెస్ మళ్ళీ కూడా అక్కడ పరిపాలనలోకి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ కాంగ్రెస్ హ్యాడ్ ప్లేడ్ ఇట్స్ పార్ట్. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంత కృషి చేసిందో దానికంటే ఎక్కువగా ఇక్కడ LDF అనేటువంటిది తన తప్పిదాల వల్ల UDFకు ఆ పవర్ను అప్పగించిందని కూడా కొన్ని రకాలైన వాదనలు ఉన్నాయి. మరి లెటస్ వెయిట్ అండ్ సీ. మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా ఒక అనాలిసిస్ ప్రకారంగా ఈ 5 స్టేట్స్లో జరుగుతున్నటువంటి కరెంట్ ట్రెండ్స్ను అలాగే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాల గురించి తెలుసుకున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ద థింగ్స్ గో ఆన్. థ్యాంక్ యూ.